అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కూతురుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెచ్చింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది. దీస్పూర్లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలేం జరిగిందంటే సదరు వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నట్లుగా మహంతా కుమార్తె తెలిపారు. అయితే నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు అతడిని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదన్నారు. సోమవారం కూడా అతడు ఫుల్లుగా మద్యం సేవించి వచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని మహంతా కూతురు తెలిపారు. అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లుగా చెప్పారు. అయితే సదరు డ్రైవర్ పై ఇన్నాళ్లు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడైన ప్రఫుల్ల కుమార్ మహంతా ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985, 90, 1996, 2001 2 దఫాల అస్సాం సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.